अस्माभिः सदाशारणे सद्योनिमस्ते राजा अस्मभ्यासुरः मानशंसोरारिणोर्निप्रणन्मर्त्यस्य रक्षाणो ब्रह्मणस्पदे सखा वीरो नरिषदेमिन्द्रो ब्रह्माणस्पदे सोमो हिनोदिमर्दाम् वन्दं ब्रह्मणस्पदे दक्षिणपात्मोः सः माइक माइक रे माइक रे नाना गोत्रेभ्यः ब्राह्मण क्षत्रिय वैश्य शूद्राणां चातुर्वर्णानां सह परिवार आयुः ऐश्वर्य फल पुरुषार्थ सिद्ध्यर्थं मम अभिलषित कार्य सिद्ध्यर्थं अम्बं रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उदोदयिडवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यातैषु शिवतमाजिवं बभोवते नमः याते रुद्रशिवातनोरघोरामायसे यानत्तनभाषङ्गमयाजयमन्तामिताकृषे यानशङ्करहन्तहन्तं शिवाङ्गिरक्तां धर्माहिकं सेस्परशङ्करता शिवेन मदसा गुरु नक्षत्रं प्राधिहराज हिमगं जोपं वेदे स्वामिं सर्वजगन्नाथायावत्पूजामुदानगं ध्याये नित्यं महेशं रजतगिरिनिभं जानचन्द्रावतंसो रत्नमृगवराधीति हस्तं प्रसन्न पद्मासीनं समतास्तुतमनगणैर्व्याघ्रकृत्युं वसानो विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं शान्ताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं विश्वाधारं हृदत्रिनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे शम्भुं भवभयहरं सर्वलोकैकनाथं स्वामिन् सर्वजगन्नाथाय वरदो भव सुप्रसन्नो भव महाभाग शिवध्यान परायण देवदेवस्य सेवार्थं मनुज्ञां दातुमर्हसि। ओम साईरत्नान दासे गृहावय
प्रतिष्ठा सोक्तं तत्प्रतिष्ठितमयावादास्तभ्यन्तस्माद्यद्यपदयोर्हीनां प्रतिष्ठा प्रतिष्ठितमस्तु। అట్లా వచ్చింది. విమలచలం సర్వది సాక్షిభూతత్వః న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానః న గురోరధికం దత్తాత్రేయ అవధూత పరం దత్తాత్రేయ తవ శరణం దత్తన్నామ తవ శరణామ తవ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్త భగవానికి మాతాకి భారత్ మాత అని వాడు ఉన్న ఒకటే పోయిన ఒకటే. నోరు రుచి కోసం కాదు, రుచి చూసిన వాడు రుచి కాలేడు. నాలుక రుచులు చూసేవాడు ఉత్తముడు కాదు, రుచి చూసేవాడు ఎన్నటికీ రుచి కాడు. నాలుక జివ్వ చాపల్యం సప్త జివ్వ. ఈ సప్త జివ్వలో ఒక జివ్వ ఈ మానవ జన్మకు వచ్చిన జివ్వను కూడా చచ్చిపోవాలి, అప్పుడే సాధకుడు అవుతాడు. సాధనా సాధ్యత సర్వం అన్నారు. అందుకే భారత్ మాతకు వందనం చేయని వాడు, వందే మాతరం అని వాడు ఉన్న ఒకటే వందే 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 మాతరం 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 భారత్ మాతాకి శంకర బోలే తవ శరణం తవ శరణం తవ శరణం దత్తాత్రేయ తవ శరణం దత్తాత్రేయ తవ శరణం బంద మాత తవ శరణం తవ శరణం తవ శరణం దత్తాత్రేయ శరణం దత్తన్నామ తవ శరణం బోలా గంగా మాతా की గౌరీ మాతా की శంకర భగవానికి. ఈరోజు యంత్రన్యాసంగా యంత్రాన్ని ప్రతిష్ఠించడము, ఈ ప్రతిష్ఠ వల్ల ఈ గ్రామానికి బోయ వాళ్ళకే కాకుండా గంగామాత ఒక్కరికా అందరిదా? మరి బోయలేదా? అందరిదా? అందరి లోపల ఉన్న పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి పరమాత్మ రూపం చూసుకోవాలా. యదృశ్యం తద్నష్టం. దృష్టి బాగలేకపోతే సృష్టి బాగుండదు. దృష్టిలో లోపిస్తే దృష్టి కాస్త సృష్టి వేరుగా కనిపిస్తుంది.
మనం చేస్తున్నటువంటి ఆలయ ఆగమ ప్రమాణములో గురువురు వాక్యం, మనోనిత్యం, శాస్త్ర సమ్మితం ఈ మూడు కలిపి నడవాలి. అయితేనే మానవుడికి జీవనానికి ముక్తి మార్గం దొరుకుతుంది. వేదాంతం మాదే అనుకుంటారు, అది కాదు. ఆవు ధర్మం తప్పలేదు, అది ఎండిపోయిన గడ్డి తింటున్నది, ఆ ఎండిపోయిన ఆకులు తింటుంది, అలము తింటుంది, కానీ మంచి పాలిస్తుంది. స్వస్తిన ప్రజాపతి అంతాం నాయేన మార్గేణ మయీ మహిషాం గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. గోవు ధర్మం తప్పలేదు. ఎర్రగున్నా నల్లగున్నా కర్రెగున్నా అది ఎండిపోయిన గడ్డి తిన్నా, దేవుడిచ్చిన గడ్డి తిన్నా, ఏ ఆకులములు తిన్నా పాలు మాత్రం స్వచ్ఛంగా తెల్లయేస్తుంది. ధర్మం ధర్మమే. ధర్మా రక్షితి రక్షిత అన్నారు. ధర్మానికి పట్టుకునేటువంటి మార్గం పట్టుకోవాలి. ధర్మం ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరించాలి. ధర్మం తనకు నచ్చినట్టే కాదు, తనకు నచ్చిందంటే తన ఇంట్లో ఉండాలి. మిగతా అందరికి నచ్చేదే ధర్మమా, కొందరికి నచ్చేదేనా? అంటున్నారు అందరికి నచ్చేది నడవాలి. చెరు దగ్గరికి వస్తే చెరు దూరం కొడుతుందా? అందరికి ఇస్తున్నది. బోయళ్లకు చాపలిస్తున్నది. పువ్వు కమలము, సూర్యుని యొక్క భార్య పద్మము. పద్మను కూడా ఆ పద్మ కమలం వికసిస్తుంది. మళ్ళీ తర్వాత జీవికి, క్రిమికి, కీటకాలకు, పక్షికి, మృగానికి అన్నిటికీ కూడా మనిషికి బాగుండడానికి, శుద్ధి చేసుకోవడానికి ప్రతి దానికి ఉపయోగపడేదే గంగామాత. ఏ మాత? దేహం శుద్ధి కాదండి, అంతఃకరణ శుద్ధి ఉంటేనే దేహం చూసుకొని మనుషుడు కాదు. దేహమే బాగుండాలనుకోవడం కాదు, దేశం బాగుండాలి, నా ధర్మం బాగుండాలన్నవాడే గొప్పవాడట. దేహం ఇలా ఉంటుంది, రేపు పోతుంది. యదృష్టం తద్ నష్టం. బాల్య, కౌర్య, యవ్వన, వృద్ధాప్య 4 దిశల లోపల ఈ యొక్క వర్ణాతీతాలు మనకు ఉండేవి. కానీ ఉన్నన్ని రోజుల్లో సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం వైపు నడవాలి. ఇది ఎన్ని రోజుల నుంచి మీరు కృషి చేశారో, ఎన్ని రోజుల నుంచి శ్రమ చేశారో, ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేశారో, ఈ రోజు ఆ దేవత వచ్చింది అంటే మరి మన మంచి కోసం వచ్చింది. సర్వేజన సుఖినో భవంతు. అందుకే సర్వం కూడా సుఖంగా ఉండాలి అంటే అందరం కూడా బాగుండాలనే భావనలో ఉండాలి. పక్కోడు కలాగాలి, నేను బాగుండాలనుకున్నవాడు మూర్ఖుడట. అందుకే మనం బాగుండాలి, నలుగురు బాగుండాలని కోరుకోవడమే ఉత్తమ లక్షణం. గాలికి లేదు కులం, నీరుకు లేదు కులం, భూమికి లేదు కులం, చెట్టుకు లేదు కులం. మరి మనకెందుకు వచ్చిందయ్యా కులం? అందుకే సనాతన ధర్మంలో అంతా సమానమే. చీమలకు కులం లేదు. ఈ మానవ జీవితానికి కూడా మనం చేసుకునేటువంటి నీ యొక్క క్రియను బట్టి, నీ యొక్క ఆచారాన్ని బట్టి నువ్వు పెట్టుకున్నావేమో కానీ శాస్త్రమైన, మనోనిశ్చయమైన, గురువు వాక్యమైన ఈ మూడింటిని అనుసరించాలి. ఈ మూడింటిని ఎవరైతే అనుసరిస్తారో వారు ఉత్తముడట. అందుకే మనసుతో కూడినది నమ శివాయ నమ శివాయ. నా పైసలు రాకపాయ, అటికిచ్చిన పైసలు రాకపాయ. ఇట్లా మంది కూడా పూజలు చేస్తారు, మనసేమో మంది మీద ఏడుస్తున్నది. అది కాదు కదా లెక్క. ఏ మనసు అయితే నువ్వు భగవంతుని అర్పితం చేస్తున్నావో ఆ మనసు భగవంతుని వైపు నడిపి అక్షరం చదివినా, గురువు ఇచ్చిన మంత్రం చదివినా, దైవ నామస్మరణ చేసిన, భజన చేసిన, కీర్తన చేసిన, ధ్యానం చేసిన మనసు ప్రధానం. మనసు నిలుపు. మనసు నిలుపని మంత్రాలు ఎన్ని చదివినా, మనసు నిలుపని మంత్రాలు ఎన్ని ధ్యానం చేసినా వృధాని. అందుకే మనసు ప్రధానం. నమ శివాయ నమ శివాయ. నన్ను చూసి ఏడుస్తుంటాడు నమ శివాయ. మాట్లాడేవాడు కావాలి. కొడుకులేడు, అవ్వా తిన్నవన్న కొడుకులేడు, అవ్వా మా మంచిగా ఉన్నవన్న కొడుకులేడు. వాడి యొక్క ఆలోచనలు వాడికే ఉంటున్నాయి. ఉంటే ఉండుగాక. కానీ కన్న తల్లిని, మన భారతదేశాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం మర్చిపోతే కరెక్ట్ కాదు. ఎంత నేర్చుకుంటేవి. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. అందుకే ఏది ఉన్నా, ఎన్ని కోట్లున్నా నువ్వు నిల్చుండగలిగి పీటు, కూర్చుండగలిగి 3 ఫీట్లు, సచ్చిన్నాడు పెడితే 7 ఫీట్లు. ఎందుకు మరి అహంకారం? అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్వ్యక్త సర్వత్ర సర్వేంద్రియానం సదామే సమత్వం ముక్తిర్న వంద చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. అహంకారం అణిగి చూడు. నీలో ఆత్మలో ఉన్న పరమాత్మను చూడు. ప్రతి ఒక్కరిలో ఆత్మ పరమాత్మగా చూడు. ఏ దృశ్యం తద్నశ్యం. ఈ చూసినది నిన్న ఉన్నటువంటి కట్ట కాదు, అంతకుముందు ఉన్న కట్ట వేరు. నిన్న మొన్నటి దాకా లేకుండా గుడి ఇది. మరి 2 ఏళ్ల నుంచా 3 ఏళ్ల నుంచా ఏడాది నుంచే మీ ప్రయత్నాలు చేసి తలా ఇంటికి రూపాయో ఆటన్నో తెలిసిన వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తే ఈ రోజు గుడి నిర్మాణం కనిపించింది. కారణం మనమంతా ఐక్యత కోసమే, గుడి కోసం. అందరిది గుడి, కొందరిది అనుకుంటారు, కొందరిది కాదు, అందరిది గుడి.
అందరిదా కొందరిదా? మరి శ్మశానం కూడా అందరిదా కొందరిదా? ఈడ ఈడ తేడా చూస్తే ఆడ కూడా తేడా చూడడు దేవుడు, ఆడ కూడా సమానమే. కాట్లు పెట్టిన కట్టె వాళ్ళకి కూడా గదే అక్కి, ఈడ దేవుడికి మొక్కిన అదే దండం. అందుకే అక్కడ సమానమే, ఇక్కడ సమానమే, భూమాత మీద సమానమే. మనం ఏం చేస్తున్నాం? ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే అర్థమవుతుంది. అర్థం కాని వ్యక్తికి ఏం చెప్పినా వృధానే. అక్షరాలు రాని వాడికి, సున్నాలు రాని వాడికి ఎన్ని అక్షరాలు, ఏ రకమైన బీజ అక్షరాలు, ఏ రకమైన అక్షరాలు చెప్పినా వ్యర్థమే. పశువులు కాసే వారికి పరమార్థమే మెరక, తల్లి కెరక, భక్తుల పాలన భగవంతుడి కెరక, గురు యొక్క పాలన శిష్యుడి కెరక. అయితే మా గురువు ఎప్పుడేం మాట్లాడతాడు, గురువు ఏ ధర్మంలో ఉన్నాడు, ఏ ఆచరణలో ఉన్నాడు, ఏ ప్రమాణంలో ఉన్నాడు, గురు యొక్క విషయం గురు తిరిగిన శిష్యుడి కెరక. అందుకే మనం చేసేటువంటి ధర్మం కూడా, మనమందరం కలిసి నడిచేటువంటి విషయంలో ప్రతి ఒక్కరం కూడా నడుస్తూ ఉండాలి. కలిసి ఉండండి. కలిసి ఉంటేనే మనం నిలబడతాం, కలిసి లేకపోతే కూలిపోతాం. మనసులో ఉన్న విషయం చూడు. మనసేంద్రియవ లేకున్నా ఒకటే. అత్తమామ సేవ చేయని కొడుకు, అత్తమామ సేవ చేయని కోడలు ఉన్న ఒకటే. అందుకే శాస్త్రానికి సంబంధించినటువంటిది ధర్మాన్ని నడవండి, ధర్మం వైపు నడవండి. గంగమ్మ మాత్రం మరి ఆ శివుని జటాజూట నుంచి వచ్చినటువంటి ఆయన యొక్క భగీరథుడు ఆ భూలోకానికి దించినటువంటి త్రేతాయుగములో ఆ భూలోకానికి వచ్చిన గంగామాత మనకు బ్రహ్మగిరి పర్వత నాసిక్ త్రంబకేశ్వర్ నుంచి ఉద్భవించి మన పాపాలనే కాదు, సమస్త జీవులకు, సమస్త ప్రాణులకు, సమస్త కోటికి జీవాధారం నీరు. ఆ నీరే మనకి గంగామాత. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు గంగామాత పట్ల, గంగని మాత్రం ఎంత శుద్ధో మనం కూడా అంత శుద్ధి ఉండాలా. కొందరు అంటారు గంగ ఎట్లా పవిత్రమో, గంగ ఎంత సత్యమో నేనంత సత్యం. ఇప్పుడు వచ్చే పుణ్యం ఏం పుణ్యము? అమ్మేమల పుణ్యమా? ఏ పుణ్యము? మాటకు సత్యం మందుకు పత్యం ఉండాల. సత్యగంగ పౌర్ణమి వస్తుంది. ఆ సత్యగంగ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. అందుకే జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటిది కొడుకు, పెద్ద కొడుకు ఎంత విలువనో ఆ పౌర్ణానికి ఎంత విలువ. కాబట్టి ఆ జ్యేష్ఠ పౌర్ణమి నాడైన గంగని దర్శించిన, గంగా స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయని కోరుకానికి విరామం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గంగా మాతా కీ జై. ఈ అంబం గ్రామంలో గంగామాత విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు శిఖర స్థాపన ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల నుంచి నడుస్తున్న ఇక్కడ కార్యక్రమము ఈరోజు శ్రీ 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 మన మహారాజ్ గారు చేసిన స్వామి గారు వాళ్ళ పదస్పర్శతో పునీతమైన ఈ భూమి మరియు వాళ్ళ ఇక్కడ సత్పురుషులు దొరకడం మహాభాగ్యము. శాస్త్రంలో కొన్ని ఇక్కడ దొరకని వస్తువులు కొన్ని చెప్పాయి. జగంలో దొరకది అనేది ఏం లేదు, కానీ దాంట్లో కొన్ని దొరకని వస్తువులు చెప్పాయి. ఆ దొరకని వస్తువులలో సత్పురుషులు ఒకరు. ఒక దగ్గర చెప్పారు, సాధు మిళే భాగ్యానుసార్ అభాగ్యాశి కైషా దాతారు. సాధు సత్పురుషుల దర్శనము ఆ భాగ్యంతో దొరుకుతుందట.
माता की बोला शंकर भगवान की कृष्ण महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त भगवान की जय। ఇంకా ఎవరైనా యజ్ఞంలో యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు క్షిప్రావేతవతి మహాసురనది కాతాయ జయగండిక పూర్ణ పూర్ణాజలయో సముద్ర సవిత కురువంతు మే మంగళం. ఎడపెల్లి మండలములో అంబమనే గ్రామములో ఈ యొక్క గంగామాత యొక్క మహోత్సవానికి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు చివరి ఘట్టంగా మరి దత్తపంత్ శ్యామ్ సుందర్ మహారాజ్ గారు మరి అంబెం గ్రామస్తుల యొక్క సహకారముతో భోయ సంఘం వారి యొక్క సహకారముతో మరి ఈ ఆలయానికి అనేక రకాలైనటువంటి వారు కూడా సహకారం ఉండి ఈరోజు ఆలయాన్ని నిర్మాణం చేసుకొని గంగామాత యొక్క ప్రతిష్ట చేయడము కూడా మరి మనకు ఉత్తమమైనది. అందరము బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఈ అంబెం గ్రామం కూడా అందరికీ బాగుండాలని మేము ఆశిస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, దేవాలయ ధర్మ కార్యక్రమాలు, సత్సంగాలు ఎప్పుడు నిరంతరం కొనసాగిస్తూ మరి ఈ గంగమ్మ ప్రతిష్ట వల్ల అంబెంకు కూడా అన్ని విధాలుగా సకల శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావనతో కలిసి నడవండి, కలిసి ఉండండి, కలిసి నడుస్తూ ఉంటే అన్ని విధాలుగా శుభాలు ఉంటాయని కోరుకుంటూ మా వానికి విరామం చేస్తూ గంగా మాతాకి గంగా మాతాకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. आंबम मंडल एडपल्ली जिल्हा निजामाबाद येथे गंगा मातेच्या मूर्तीची प्राणप्रतिष्ठा मंदिराचा कलशारोहण गावातील सर्व भोई समाजाच्या वतीने व तसेच सर्व ग्रामस्थांच्या सहकार्याने या ठिकाणी उभारलेले सुंदर असं मंदिराचं बांधकाम आणि त्या मंदिरातील मूर्तीची प्राणप्रतिष्ठा कलशारोहण सोहळ्याच्या निमित्ताने मल्लारम येथील आश्रमाचे लिंगेश्वर आश्रमाचे मठाधिपती श्री संत कृष्णा महाराज आणि आमच्या सान्निध्यात याची कलशारोहण सोहळा संपन्न झालेला आहे. असेच सोहळा आपल्या गावात वारंवार घडत राहावं असा परमार्थिक कार्यक्रमाने गावामध्ये सुख, शांती, समृद्धी, यश, ऐश्वर्य प्राप्त होत असते. हे सर्व गोष्टी प्राप्त व्हावेत असं गंगा मातेच्या चरणी, भोलेनाथांच्या चरणी, दत्त महाराजांच्या चरणी वारंवार प्रार्थना आणि माझ्या वाणीला पूर्ण विराम. जय आनंद, जय सद्गुरू. ఇక్కడ ఒక 10 లేలేదు